మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం ధ్యానిద్దాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయమును పొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలుచూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇది ప్రధాన గాయకుని కీర్తన. దీన్ని కీర్తనకారుడైన దావీదు గారు రచించారు. ఇటువంటి కీర్తనలు మొత్తం 53 ఉన్నాయి. ప్రాధేయపడుట 1వ వచనంలో చూడొచ్చు. ప్రశ్నించుట 2వ వచనం, ప్రత్యేకించుట 3వ వచనం, పరిశుద్ధపరచుట 4, ప్రతిష్ఠించుట 5వ వచనం, ప్రకాశించుట 6వ వచనం, ప్రస్తుతించుట 7వ వచనం, పండుకొనుట 8వ వచనం. దేవుణ్ణి ఎలా ప్రస్తుతించాలో ఈ కీర్తన ద్వారా దావీదు తెలియజేస్తున్నాడు.